మధ్య నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయిందండి. సో, హెయిర్ ఫాల్‌కి హోమ్ మేడ్ రెమెడీనే బెస్ట్ అని చెప్పి యూట్యూబ్‌లో చాలా వరకు చూసాను. నాకు ఏది బెస్ట్ అనిపించలేదు. సో, అందుకే నేను నా ఓన్‌గా హోమ్ మేడ్ రెమెడీ చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ రెమెడీ వీడియో చేయాలో కమెంట్ చేయండి. నేను ఈ వీడియో షూట్ చేయాలా వద్దా అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. లేదా మీకేమైనా హోమ్ మేడ్ రెమెడీస్ తెలుసుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సరే కానీ అక్క ఏం చేస్తున్నావు ఇంతకీ? వీడియోకి వాయిస్ ఓవర్‌కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. టిఫిన్స్‌లో నా ఫేవరెట్ అని చెప్పొచ్చు అటుకులు. యెల్లో అటుకులు, మేము బ్రౌన్ అటుకులు కూడా చేస్తాము. సో, ఇవి చాలా బావుంటాయి. సో, ఈ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ మగ్గించిన తర్వాత అందులో కాస్త పచ్చిమిరపకాయల కారం అయితే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. కారం వేసాక ఇక అటుకులన్నీ వేసి మిక్స్ చేయడమే. మిక్స్ చేసే వీడియో అయితే ఉంది కానీ నేను ఫుల్ వీడియో ప్రొసీజర్ షూట్ చేయలేదు. అంటే తొందరగా అయిపోవాలనే ఆత్రంలో నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఎవరికైనా లాంగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను లాంగ్ వీడియోలో డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా ఇస్తాను. వీడియో మొత్తం చూసి అలా వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. వీడియోస్ కి వ్యూస్ అయితే చాలా బాగా వెళ్తున్నాయి కానీ చూసిన వాళ్ళు ఎవరు కూడా లైక్ కొట్టట్లేరు. ప్రాబ్లం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వీడియో చూసి మీరు లైక్ చేయకుండా వెళ్తున్నట్లయితే ప్రాబ్లం ఏంటో కమెంట్ చేయండి, కరెక్ట్ చేసుకుంటాను.